#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బివి సోమన్న, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి బదులుగా పిఆర్పి చేసుకోవచ్చా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో వచ్చిన రిజల్ట్సే పిఆర్పితో కూడా వస్తాయా అంటే కానే కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా డిఫరెంట్ ఎంటిటీ, పిఆర్పి అనేది పూర్తిగా డిఫరెంట్. బట్టతల కనుక వచ్చినప్పుడు దాని మీద పిఆర్పి చేస్తే జుట్టు బాగా మొలిచేస్తుందా అంటే అలా జరగదు. ఎప్పుడైతే బట్టతల ఫామ్ అయిపోయి ఉంటుందో అటువంటి సిచ్యువేషన్లో ఆ ఏరియాలో డిహెచ్టీ వల్ల హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలో ఎగ్జిస్టింగ్ హెయిర్కి కనుక మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చినా లేదా మెడికేషన్ ఇచ్చినా వాటికి గ్రో అయ్యే కెపాసిటీ అంటే లెంత్ పెరిగే కెపాసిటీ కోల్పోయి ఉంటాయి. అందుకనే మనం కనుక పిఆర్పి ఇచ్చిన తర్వాత కూడా రిజల్ట్ అనేటువంటిది ఏమీ కనపడదు. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అయితే ఈవెన్ కంప్లీట్గా బట్టతలో ఉన్న ఏరియాలో కూడా మనం న్యూ హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి స్కాల్ప్ వెనకాల భాగంలోంచి ఫ్రంట్ ఏరియాలో కావచ్చు, టాప్లో కావచ్చు, లేదా క్రౌన్ ఏరియాలో కావచ్చు ఇంప్లాంట్ చేస్తాం. కాబట్టి ఈ కొత్త హెయిర్ అనేటువంటివి పూర్తిగా పొడుగ్గా పెరుగుతాయి, థిక్గా పెరుగుతాయి. వాటిని మనం కట్ చేసినా కూడా మళ్ళీ హెయిర్ పెరుగుతూనే ఉంటాయి. ఈ హెయిర్ని మనం గుండు చేసిన తర్వాత కూడా హెయిర్ పెరుగుతూనే ఉంటాయి. ఇలా కంప్లీట్గా గుండున్న ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే మనకు రిజల్ట్ ఇస్తుందో అదే రిజల్ట్ పిఆర్పి ఇస్తుందా అంటే ఇవ్వదు. కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసిన ప్లేస్లో అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి బదులుగా పిఆర్పిని చేసుకుంటే రిజల్ట్ ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ప్రధానంగా పిఆర్పి వాడే ఏరియా ఏది అంటే ఎప్పుడైతే స్కాల్ప్ పల్చబడుతుందో లేదా అర్లీ హెయిర్ లాస్ ఉంటుందో లేకపోతే ఎవరికైతే ఇప్పుడిప్పుడే బాల్డ్నెస్ స్టార్ట్ అవుతుందో అటువంటి సిచ్యువేషన్లో కనుక మనం పిఆర్పి ఇచ్చినట్లయితే ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవచ్చు అండ్ కొంచెం థిక్నెస్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే పిఆర్పి అనేటువంటిది ఒక టెంపరీ రిజల్ట్ ఇచ్చే ప్రాసెస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పర్మనెంట్గా రిజల్ట్ ఇచ్చే ప్రాసెస్.